దురదృష్టవంతుల గురించి, మూర్ఖుల గురించి మీకు తెలుసా అండి? దురదృష్టవంతులంటే ఎవరో, మూర్ఖులంటే ఎవరో, అసలు వాళ్ళు ఎలా ఉంటారు? ఎలాగ వాళ్ళని డిసైడ్ చేయాలనేది మీకు తెలుసా అండి? ఈరోజు మంచి మాటలో తెలుసుకుందామండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. ఈరోజు మనం ఒక మంచి మాట తెలుసుకుందాం. ఏంటంటే, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు అనుకున్నాం అనుకోండి, వాళ్ళని దురదృష్టవంతులు అంటాం. అలాగే ఎంత చెప్పినా కూడా చెడిపోయారు అనుకోండి, వాళ్ళని మూర్ఖులు అంటాం అనమాట. ఇది మూర్ఖులకి, చెడిపోయే వారికి, దురదృష్టవంతులకి తేడా. చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోవడం అంటే ఏంటంటే, కొంతమంది ఉంటారండి. వాళ్ళకి వెనకాల పాపం చెప్పేవాళ్ళు ఉండరు. ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోలేని వాళ్ళు అవ్వుండొచ్చు. తోడబుట్టిన వాళ్ళు సరిగ్గా చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు. లేదంటే కింద పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది. పాపం చెప్తే వింటారు. బట్ ఆ చెప్పే మనిషి సరైన మనిషి దొరకరు. వాళ్ళని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళే వాళ్ళే ఉంటారు కానీ, కరెక్ట్ నాలెడ్జ్ ఇచ్చి మంచిగా వాళ్ళని సెట్ చేద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు చెప్తే వింటారు. కానీ ఆ చెప్పేవాళ్ళు దొరకరు. కాబట్టి ఆళ్ళు దురదృష్టవంతులు అవుతారనమాట. కొంతమంది ఉంటారండి. నువ్వు చెప్పు, చెవిలో శంఖం పెట్టి ఊదు, నువ్వేమైపో, ఎంత చెప్పు, ఎన్ని రకాలు చెప్పు, వాళ్ళు మారరండి. ఎన్ని రకాలు చేసినా సరే వాళ్ళు మారరు. వాళ్ళనే మనం మూర్ఖులు అంటాం. ఇది మూర్ఖత్వం అనేది ఎలా వస్తుందంటే, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. అమ్మ బాబు ఉంటారు చూసారా, అక్కడి నుంచి వస్తది. ఆళ్ళ పెంపకమే అలా ఉంటది. అలానే అందరు అమ్మ బాబులు అలా పెంచుతారని అనకండి. తప్పు, ఇలా అనకూడదు. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. అమ్మ బాబు తల్లిదండ్రుల ప్రవర్తనలు బట్టి, తల్లిదండ్రులు చేసే విధానాలను బట్టి, తల్లిదండ్రులు చెప్పకపోవడం బట్టి, చిన్నప్పుడు మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు చూడండి. అలాగే తల్లిదండ్రులు మన పిల్లలు ఎలా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేయాలి అసలు. ఎలాగా డిసైడ్ చేయడం అంటే, చదువుల విషయంలో విధి చదువని కాదు. మన ప్రవర్తన, మన సంస్కారం, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మన పిల్లలు బయటికెళ్తే, సొసైటీలోకి బయటికెళ్ళినప్పుడు మన పిల్లలకి ఎంత గౌరవం దక్కాలి అనేది తల్లిదండ్రులు నేర్పించాలండి పిల్లలకి. సంస్కారం నేర్పించి పంపించాలి. ప్రతి తల్లిదండ్రి కూడా సంస్కారం నేర్పించి పంపించినప్పుడు సొసైటీ చాలా బాగుపడుతుందనమాట. ఈ రోజుల్లో అలాంటి తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే పూర్వమే లేరు. పూర్వమే నాకు తెలిసినోళ్ళలో కొంతమంది తల్లిదండ్రులు అయ్య బాబోయ్! నా బిడ్డ గొప్ప, నా బిడ్డ ఆడు ఎన్ని చేసినా, ఎన్ని చిన్న పెళ్ళాన్ని కొడతాడు. బయట బాబోయ్! ఊరందరి దగ్గర దేవుడు, ఇంటికొచ్చేసరికి భార్య మీద రుసరుసలు, రసరసలు. ఈ భార్యను కొట్టినోళ్ళని కూడా చూసానండి నేను. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏం ఉపయోగం ఉందండి చెప్పండి? మీకేమన్నా ఉపయోగం ఉందా? ఇంట్లో ఏదో అంటారు చూడు, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అని చెప్పి. ఎందుకండి బయట బయట నువ్వెంత సంపాదించుకుంటే ఉపయోగం ఏముందయ్యా? ఇంటికొచ్చాక ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోగలగాలి కదా! ఇంట్లో వాళ్ళని గౌరవంగా చూడగలగాలి కదా! కాబట్టి ఇలాంటి వాళ్ళు మూర్ఖులు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటాననమాట. నేనైతే నా దృష్టిలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది మారరు. ఎంత చెప్పు, ఎన్ని చెయ్యి మారరు. ఇలాంటోళ్ళని మార్చాలని మన జీవితం వేస్ట్ చేసుకొని, మన నోరు నొప్పెట్టుకొని, మనకిది పడిపోయి అనే కంటే వాళ్ళని వదిలేసి కామ్‌గా నీ పని నువ్వు చేసుకున్నంత ఉత్తమం అయితే లేదు. కాబట్టి ఇందులో మన మంచి మాట ఏంటంటే, వినేవాడికి చెప్పండి. అర్థమైందా? విననివాడికి ఎంత చెప్పినా చెప్పకండి. చెప్పేవాడు లేక పాపం ఎంతమంది దురదృష్టవంతులుగా ఉన్నారో. చెప్పేవాళ్ళు ఉండి కూడా మారట్లేదు చూసారా, వీళ్ళందరూ మూర్ఖులే. కాబట్టి ఈ మూర్ఖుల్ని మార్చడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడు కూడా దురదృష్టవంతులు చెప్పేవాళ్ళు లేక ఎంతో సఫర్ అవుతున్నారు. వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. వాళ్ళు వింటారు, మనం చెప్తే వింటారు. కాబట్టి మూర్ఖుల్ని మార్చడానికి మీరెవ్వరు ప్రయత్నం చేయకండమ్మ. మీ టైం వేస్ట్, మనీ వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్, అన్నీ లాస్ కూడా ఇక్కడ. కాబట్టి మూర్ఖుల్లాగానే ఉంటారు. మనం ఎంత వాళ్ళకి గట్టి దెబ్బ ఎక్కడ తగలాలి చెప్పండండి? మనసుకు తగలాలి. మనసుకు గట్టి దెబ్బ తగిలినప్పుడు ప్రతి ఒక్కడు మారతాడు. కొంతమంది మనసుకు తగిలినా కూడా మారరండి. ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే. మనం ఏం చేయలేం. అది తల్లిదండ్రుల నుంచి వస్తది. వాళ్ళ జీన్స్ నుంచి వస్తది అంతే. ఆ తల్లిదండ్రుల పెంపకాల్లో పెరిగిన పిల్లలందరూ ఇలాగే తగలడతారు. తగలడనివ్వండి అంతే. అంతేగాని మీరు అసల ఎప్పుడు ఎవరిని కూడా ముఖ్యంగా మూర్ఖుల్ని మాత్రం మార్చడానికి ప్రయత్నం చేయకండి. నేను అలాగే చెయ్యాలని అనుకుని ఒక వ్యక్తిని ఇంక నేను మార్చలేక, "నువ్వు ఎలాగంటే అలాగే బాబు, నాకెందుకొచ్చింది, నీ పని నువ్వు చేసుకో" అని వదిలేసానంతే. కాబట్టి మూర్ఖుల్ని మార్చకండి. మూర్ఖులు అలాగే ఉంటారు. ఓకేనా? కాబట్టి ఈ మంచి మాట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి. మనం ఈ వీడియోకి 500 లైక్స్ అనుకుంటున్నానండి.
మీరు నా టార్గెట్ రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారండి? కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఓకే. నా వీడియోస్ బాగుంటున్నాయండి? బాగున్నాయా లేదనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్.